ప్రకాష్ రాజ్ గారు ఒక మాట మాట్లాడారు. రాముడు వలస వచ్చిండు అండ్ వాళ్ళేదో అంటే పనుల దగ్గర వచ్చేటప్పుడు ఇంకో టాపిక్ మాట్లాడిండు, అది మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు చెల్లెమ్మ. నువ్వు క్రైస్తవురాలనుకుందాం ఒక నిమిషం. యేసు ప్రభు తప్పు, యేసు ప్రభు చెడ్డవాడు, ఒకవైపు ఆయన నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోతూ ఉంటే యేసు ప్రభు ఎక్కడ పడుకున్నాడు, ఇది తప్పు అని అనగానే నీ గుండె బలిగి చచ్చిపోతుందా? అలాగే మీ అల్లా ఇదంతా ఏది లేదు, ఇదంతా అబద్ధం, ఇది మోసం, మీరు నమ్మాల్సిన అవసరం లేదు అనగానే నీ గుండె బలిగి చచ్చిపోతావా? రాముడు కృష్ణుడు ఇలా కృష్ణుడు దొంగ, వెన్న దొంగ, ఆడపిల్లలు బట్టలు ఎత్తుకపోయాడు, ఇది అన్యాయం, అక్రమం, రాముడు లేడు తొక్కలేదు, కృష్ణుడు లేదు తొక్కలేదు అనగానే నీ గుండెలు వలిగిపోతాయా? పనుల కోసం వచ్చిండు, తెంపుకున్నాడు, రావణాసురుడు బయట చేసిన నీ మనోభావాలు దెబ్బతి అంటే మనోభావాలు ఇంత దొడ్డు ఉంటాయా, గింత పొడుగుంటాయా? అవి ఎట్లా సీసం పక్క లేకుండా పలిగిపోతా ఉంటాయా మనోభావాలు? కొంచెం కామన్ సెన్స్ ఆలోచించి ఎందుకన్నాడు ఈ ఎగ్జాంపుల్? ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏం ఆలోచించాలి? ఇందులో దేవుని అరైతురై అన్నాడా, ఎల్లు ఎమ్ము అన్నాడా, లేకపోతే హిందువులందరినీ అవమానించాడా, కించపరిచాడా, భక్తులను హేళన చేశాడా, ఏ సందర్భంలో మాట్లాడా? గంట ప్రసంగాన్ని విని అర్థం చేసుకుంటే సరిపోతుంది. అర్థం చేసుకునే మనసు రావాలే కానీ ఈకలు తోకలు కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ మా మనోభావాలు ఏం దెబ్బతిన్నాడు? నీ అవ్వకు తిండి లేదా, నీ అయ్యకు తిండి లేదా, నీ తోటి హిందువులు చచ్చిపోవట్టే, నీ తోటి హిందువులు మోసపోవట్టే, నీ తోటి హిందువులు కలుషితాహారం తినబట్టే, కాలుష్యం కాబట్టే, పర్యావరణం దెబ్బతినబట్టే, భూమి లేకపోయే, హక్కులు లేకపోయే, సమానత్వం లేకపోయే, తోటి హిందువే తన భార్యను సమానంగా చూడకపోయే, తోటి హిందువే తనకు పుట్టిన బిడ్డను కొడుకును సమానంగా చూడకపోయే, కులాల పేర్లు పెట్టుకునే, మతాల పేర్లు పెట్టుకునే, భూముల కాడ గొడవయే, జాగల కాడ గొడవయే, ఆకలితో కూడా సావట్టే, అడక తినేటోళ్ళు ఊరూరా మన హిందువులే ఉండబట్టే, దేవుని ఫోటో పెట్టుకొని అడక తినేటోళ్ళు ఉండబట్టే, దేవుని ఫోటో పెట్టుకొని మందు షాపు బ్రాండీ అమ్ముతాడు, నీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటలేవు? తాగి దేవుని మొక్కే నీ హిందూ రామా రామా దేవుడా అని అంటే కూడా హిందువులే చంపుతా ఉంటే నీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటలేవు? ఆ గుళ్ళో దొంగలు పడి విగ్రహాన్ని ఎత్తుకపోతే నీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటలేవు? అయోష అనే అమ్మాయిని అదే రామాలయంలో రేపు చేసి గుడ్డలు పెట్టి చంపేస్తే నీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటలేవు? అక్కడ కల్వకుర్తి దగ్గర ఒక ఆమె, ఒక తల్లి భారతి అనే ఆవిడని రేపు చేసి మానంలో గుడ్డలు పెట్టి కాల్చిరే, ఆమె హిందువు కాదా? చేసిన హిందువు కాదా? నీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటలేవు? చీరని ఇప్పి లో దుస్తులను కూడా కాలబెట్టారు కదా ఢిల్లీలో, మరి కాలబెట్టినప్పుడు నీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటలేవు? రోడ్డు కడ్డంగా దేవాలయం ఉండి, అది గుడి కానీ చర్చి కానీ మసీదు కానీ రోడ్డు కడ్డం ఉన్నది, మనిషి చచ్చాడు, అప్పుడు నీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటలేవు? ఇవన్నీ ఇక్కడ మనోభావాలు దెబ్బతినవు. ఓ పాపులర్ మనిషి ఓ మాట అనగానే వాని పేరు ఏదో ప్రెస్ మీట్ పెట్టచ్చు, టీవీ ఛానల్కి వచ్చి ముచ్చట్లు పెట్టచ్చు, మా మనోభావాలు అరే నువ్వు ఫస్ట్ నీ ముడి చక్కగా గడుక్కో, నీ అబ్బాయిని మంచిగా చూసుకో, నీ చుట్టూ నీకు కనిపించేంత వినిపించేంత దూరంలో నీ అవసరం ఏముందో చెయ్యి, నీ చైతన్యం ఏది, నీ పోరాటం ఏది? ఎంతసేపు ఎప్పుడో మనం పుట్టకముందు 100,000 సంవత్సరాల క్రితం పుట్టి పెరిగి చచ్చిపోయి అవతారం ఎత్తి ఇంకో అవతారం ఎత్తిన దేవుళ్ళ విగ్రహాలు, దేవుళ్ళ బొమ్మలు, దేవుళ్ళ కథలే నారాయణ ఇక నీకు. దానికే ఓడాడు ఆడ స్టేషన్ దగ్గర ఓ పిచ్చోడు ఆ గణపతి గణేష్ దేవుణ్ణి పగులు కొడితే ఓ రాద్ధాంతం చేసి పడేసేళ్ళు. నా మీద నన్ను వాయిస్ ఇవ్వని అందరు నా ఎంబడి పడ్డారు. కానీ ఇప్పుడు నేను ఏది మాట్లాడినా విడువమంటే కప్పకు కోపం, పట్టమంటే కప్పకు కోపం, విడువమంటే పాముకు కోపం. నేను ఏం మాట్లాడకుండా సపడేకున్నా. 4 రోజులు హిజ్రాలు కూడా గొడవలు పడ్డారు, ఇది ముస్లిం కూడా చేసిరు అన్నారు, తర్వాత ఇంకోటి హిందువే చేసినని తెలిసింది. ఇప్పుడు అది సలా పడ్డది. ఆ గోరి అనో ఆమె వచ్చింది బట్టలు లేకుండా. ఇది అరే ఇది శ్రీనివాస్ గారు రాయుడు నెన్నెల్లు మండలం రామి వాడికి పోయినాం, కర్జీ అనే ఊర్లో మంత్రాల పేరుతో మనిషిని చంపితే పోయినాము, బెల్లంపల్లి భీమిలి దగ్గర ఆదిలాబాద్ అని మొత్తం ఆయన బయటకు వచ్చిన తెల్లారే మొత్తం చెప్పినాం. నువ్వు మాట్లాడంటే కానీ 7 గంటల అడిగి పోయి నగ్నంగా పూజలు చేయని మొత్తం మీ కెమెరాలు వీడియోలు అని తిరిగి మళ్ళీ ఎవరో తిక్కలేసి మీ వాళ్ళే వాళ్ళు మందు తాగే విషయాలు, వాళ్ళ వ్యక్తిగత ప్రైవేట్ జీవితాలని బయట పెట్టి వాళ్ళు జైలుకు పోయేదాకా విడిచిపెట్టలేదు. ఇప్పుడు మొత్తం చల్లబడ్డది, తుస్సు అన్నది. ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళను దేవత అని కనిపించింది దండం పెట్టి 100 రూపాయలు గూగుల్ పే స్కాన్ చేసిన వాళ్ళ సంగతి ఏంది? అప్పుడు ఎందుకు మనోభావాలు దెబ్బతినలేదు? ఒక అఘోరి మగ వ్యక్తి ట్రాన్స్జెండర్గా మారిపోయి అఘోరిగా మారి మొత్తం సమాజాన్ని ఒక రకంగా హేళనకు గురి చేసినప్పుడు మీ మనోభావాలు ఎందుకు దెబ్బతినలేదు? ఏదన్నా ఇప్పుడు చాలామంది దొంగలు అంటే మంచోళ్ళు ఉండొచ్చేమో పక్కన పెడదాం, దొంగలు ఆడపిల్లలను అత్యాచారం చేసినటువంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు ఈ దొంగనా కొడుకు ఎవ్వడు కూడా ఆడికి పోయి ఆ గుడి ముంగట ధర్నా చేసి మరి వీడు మా దేవుడి పేరు చెప్పుకొని మోసం చేసిన ఎవరి మనోభావాలు దెబ్బతినే ఎందుకు చెల్లెమ్మ? ఎంతోమంది జైళ్ళలో పడ్డారు కదా, ఎంతోమంది
బాబాలు స్వామీజీలు భూత వైద్యులు మాంత్రికులు ఆడపిల్లల రేప్ చేస్తూ ఉంటే మీ దేవుడి పేరు మీద మీ మనోభావాలు దెబ్బతినాయి. అరే ఈ రాముడు లక్ష్మణుడు ఇటువైపు వచ్చాడు, పండ్లు తీసుకున్నాడు, మరి రాముడు పనిష్మెంట్ చేసిండు, శూర్పణఖ కాపలా ఉన్నది. అక్కడున్న ప్రజలకు ఒక సిద్ధాంతం, ఒక ఫిలాసఫీ అర్థం కావడం కోసం ఎక్స్ప్లెయిన్ చేసిండు. అలా అరే తొరే అన్నాడా రాముణ్ణి, దొంగ లంగా అన్నాడా? కించపరిచినట్టుగా మీకు అనిపించడంలో మీకు రాముడి మీద భక్తి ఉంటే, రాముడికి ఆయన ఫిలాసఫీకి వ్యతిరేకంగా ఉన్న మన హిందువుల్లో ఉన్న వాళ్ళను సంస్కరించడం కోసంగా పనిచేయాలి కదా. ఇంతకీ రాముడు అవతారం ఇంకున్నదా? అది అయిపోయి ఇంకో అవతారంలోకి పోయినా దేవుడు? నీకున్న కామన్ సెన్స్ ప్రకారం చెప్పు. అంటారు అంటే అవతారాలు ఉన్నాయని అంటారు. రాముడు అనే అవతారం వచ్చింది, రాముడికి దండం జై శ్రీరామ్ నానోడితోటే అంటానా. రాముడు పని పుట్టిండు, రావణాసురుడిని చంపిండు, తర్వాత సీతమ్మ తల్లిని అనుమానించిండు, అడిగి పంపిండు, నిక్కులో దుండదు ఏమేమో జరిగినాయి. అవన్నీ స్టోరీ మొత్తం నాకు తెలుసు. ఆ అవతారం చాలించిండా అట్లే ఉన్నాడా? 11,000 సంవత్సరాలు పరిపాలించి రాముడు ఆ అవతారం వేరే రూపంలో మళ్ళీ ఆ దేవుడు ఆ అవతారాన్ని ముగించాడు, మళ్ళీ కొత్త అవతారానికి వచ్చాడు. ఇప్పుడు మరి నువ్వు మళ్ళీ పాత అవతారం గురించి డిస్కస్ చేస్తావేంది? నిన్న ఇవాళ పొద్దుగాల కర్నూలులో ఉన్నా, నిన్న సాయంత్రం నేను గుంతకల్లో ఉన్నా, నిన్న పొద్దున నేను సత్యసాయి జిల్లాలో ఉన్నా, మొన్న నేను మహబూబ్ నగర్లో జ్ఞానసభలో ఉన్నా. ఇప్పుడు నువ్వు మహబూబ్ నగర్ పోయి నరేష్ అన్న ఉన్నావా అంటే నేను అంటానా? ఏమన్నా ఇప్పుడు నువ్వు గుంతకల్లికి పోయి నాకు గుంతకల్ అడ్రస్కి ఉత్తరం రాస్తే నాకు వస్తుందా? ఇప్పుడు నేను ఎక్కడున్నానో అక్కడికి నువ్వు కనెక్ట్ అయితే నీకు పరిష్కరిస్తా. ఇప్పుడు దేవుడు ఏ అవతారంలో ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడో ప్రజలారా వెతుక్కోండి. ఆ అవతారం ఎత్తిండు, మంచి పని చేసిండు, దేవుడికి థ్యాంక్స్. జై హనుమాన్ 100 సార్లు అంట, జై శ్రీరామ్ 1000 సార్లు అంట, జై వెంకటేశ 1 కోటి సార్లు అంట, జీసస్కు దండం 1000 సార్లు అంట, అల్లా అక్బర్ 1 కోటి సార్లు అంట. పక్కన పెట్టి ఇప్పుడు మీ దేవతలు ఏ అవతారంలో ఉన్నారు, ఏ మోడులో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తారు? నేను ఏమంటున్నా అంటే, సరే ఇప్పుడు మన వీడియోని డెఫినెట్గా ఆ గోరీలు కావచ్చు కొంతమంది చూస్తారు, అది నాకు తెలుసు. డెఫినెట్గా మీరు ఆన్సర్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. వీలైతే నెక్స్ట్ కాల్ నన్ను కొట్టాలనో, నన్ను తిట్టాలనో, ఆన్సర్ చేయమని, నన్ను అవమానించాలనో మీ బుర్రలో ఆలోచించకుండా ఇప్పుడు దేవుడు ఏ రూపంలో ఉన్నాడు, నువ్వేదో ఒక మతం కదా, నిన్ను దేవుడు ఎందుకు పుట్టించిండు, నువ్వు మంచిగా బతకాలని పుట్టించిండు, ఒక గొప్పగా జీవించాలని పుట్టించిండు, ఇవన్నీ దేవుడే ఇచ్చిండు. నేనే నాన్నోడితో అంటాను. నదులను దేవుడే ఇచ్చిండు. గంగమ్మ తల్లి నోట్లకెళ్ళి నీళ్ళు వస్తాయి, ఆమెకి ఎక్కడి నుంచి వస్తాను అని అడగను నేను. ఈ దేశంలో అంటే గంగమ్మ తల్లి నోట్లకెళ్ళి వస్తాయి, ఓయాంగో నదిలోకి వెళ్ళి ఎక్కడి నుంచి వస్తాయి, నైలు నదిలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, అమెజాన్ నదిలోకి వెళ్ళి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఇవి నేను అడగను. గంగమ్మ నోట్లకి వెళ్ళి వచ్చే దాంట్లో నువ్వు చెత్తా చెదారం వేసి కాలుష్యం ఎందుకు ఎత్తున్నావురా ఎదవా? ఫ్యాక్టరీల కెమికల్స్ అలా పోతుంటే నీ గంగమ్మ తల్లి కాలుష్యం అవుతుంటే నీకు సోయి లేదా? ఈ నెల భూమి భారత మాత అంటున్నావు కదా, భూమాత అంటున్నావు కదా, ఈ భూమికి హోల్స్ వేసేసి ఇష్టం వచ్చినట్టుగా తునాతునకలు చేస్తూ ఉంటే ఏం చేస్తున్నావు? ఆ కొండ బండ దేవుడి రూపం కదా, దాన్ని పగులగొట్టి గ్రానైట్ తీసేస్తూ ఉంటే నువ్వేం చేస్తూ ఉన్నావు? ఈ గాలి దేవుడే కదా, నేనంటే నాస్తికుని కావచ్చు, నువ్వు పీల్చుకునే గాలి కాలుష్యం అవుతుంటే నువ్వేం బీకుతా ఉన్నావు? ఆడపిల్లలు దేవతా స్వరూపాలు కదా, ఆడపిల్లల్ని ఈవి టీజింగ్ చేస్తుంటే నువ్వేం బీకుతున్నావు? ఒక మోసం జరిగి ఒక దుర్మార్గం జరిగిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, సిటీవీ ఏం చేస్తున్నాయని పాపం పోలీసులకు బొచ్చడి పనులు ఉంటాయి, వాళ్ళ ఇజ్జత్ తీస్తున్నావు, వాళ్ళని ఎండగడుతున్నావు, పాలకులకు బోల్డని పనులు ఉన్నాయి, వాళ్ళని ఆడపిల్లలకు ఇక్కడ భద్రతే లేదు, డౌన్ 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 అని అంటాను. హోమ్ మినిస్టరు, సీఎం వీళ్ళందరినీ డౌన్ డౌన్ అంటున్నావు. నువ్వు దేవతను ప్రతి దాంట్లో చూసుకున్నప్పుడు నీ చుట్టూ నీ దేవతలందరూ ఆగమైపోతూ ఉంటే నువ్వేం చెప్తాను? ఇక్కడ మనోభావాలు ఎందుకు దెబ్బతింటలేవు నీకు? ఈ రక్షణ, నీళ్లను రక్షించడం కూడా దేవుడని ఎందుకు అనుకోవు? ఈ చెట్టును రక్షించడం దేవుడని ఎందుకు అనుకోవు? గాలిని కాపాడడం దేవుడని ఎందుకు అనుకోవు? భూమిని కాపాడడం దేవుడని ఎందుకు అనుకోవు? ఆ ఇసుక తరలిపోతూ ఉంటే దీన్ని కాపాడాలని ఎందుకు అనుకోవు? ఆ 12 రోజులు పుష్కరాలు వచ్చినప్పుడే నీకు అలా మునుగుతే పాపం పోతుంది, అదే దండం పెడతావు. కానీ మిగతా సమయంలో వాటిని కాపాడుకుంటే కదా ముందు తరాలకు వెళ్ళేది. ఇవేవి చెప్పొద్దు. ఏమనంటే నువ్వు జై శ్రీరామను, నువ్వు జై హనుమానను, నేను 1,00,000 సార్లు అంటే నీకేమవుతుంది? నువ్వు ఇదే కెమెరా పట్టుకొని రేపు వినాయక చవితి రోజు నీ శరీరానికి 4 దిక్కుల 4 కెమెరాలు పట్టుకొని పో. ఎంతమంది పూలు విసిరేస్తారు, ఎవరు వాటర్ బాటిల్కి హోల్ చేసి నీ మీదకి నీళ్ళు కొడతారు. ఒకవైపు దేవుడి పక్కనే ఉండి 9 రోజులు పవిత్రంగా పూజించారు. వాళ్ళ దేవుడు లేడంటలేను, వాళ్ళని చెడ్డోళ్ళు అంటలేను.
ఎందుకు ఈ చెడుని ఎందుకు మార్చుకోవద్దు? ఈ నేను ఈ మాట అనగానే మరి ఆ ముస్లిం వాళ్ళు లవ్ చేయాలని చెప్పి ప్రేమించి మోసం చేస్తుంది దాన్ని మాట్లాడవా? మరి క్రైస్తవులు వాడికి దేవతలుగా నమ్మి వచ్చిన నన్స్కి రేప్ చేస్తారు దాని మాట. ఓరే నాయన మన అంగి కంటిన బురదను దుడుచుకుందాం రా అంటే పక్కొని ముడ్డి కంటిన దుడుగు ఫస్ట్ అంటారు వీళ్ళు. చివరగా ఇది నేను నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నేను దేవుడు లేడనే దానికి కట్టుబడి ఉన్నప్పటికీ ఒకవేళ ఉన్నాడు నమ్మండి అని చెప్పాల్సి వస్తే ఒకటే చెప్తా. ఒక రోజులో ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, ఒక అరగంట మీకు నచ్చిన మతం, మీకు నచ్చిన దేవుణ్ణి దయచేసి అన్ని మతాలను నమ్మే భక్తులకి ఏ మతాన్ని నమ్మకుండా ఉండే వ్యక్తిగా ఒక చార్వాక, లోకాయుత, జైన, బౌద్ధ, బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ల ఆలోచన ప్రచారకుడిగా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా మీ అందరికీ చేతులు జోడించి కోరుతున్నాను. నేను ఏ మతాన్నో ద్వేషించి అవమానించి పేరు కీర్తి తెచ్చుకోవాలని మిమ్మల్ని బాధ పెట్టి ఆనందించాలనేటువంటి చెడ్డ వ్యక్తిని కాదు, నాకు అవసరం లేదు. దయచేసి మీరు ఏ దేవుణ్ణి మొక్కినా ఏ మతాన్ని విశ్వసించినా 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట అయిపోవాలి. మిగతా సమయం అంతా మీ జీవితాలని తీర్చిదిద్దడానికి, ఈ దేశాన్ని బాగు చేయడానికి, మన కుటుంబాన్ని బాగు చేయడానికి, మన చుట్టూ ఉన్న సమాజానికి మేలు చేయడానికి జీవించండి. పొద్దునుంచి రాత్రి దాకా మీ మతం కోసం, మీ దేవుడి కోసం ఆలోచించడం అంటే మీ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. తనను పూజించడం కోసమే మిమ్మల్ని పుట్టించాడా? తనకు భజన చేయడం కోసం, తనకు నమాజు చేయడం కోసం, తనకు ప్రార్థన చేయడం కోసం, తన సేవలు చేయించుకోవడం కోసం పుట్టించాడా? లేక లోక కళ్యాణం మీ దేవుడు కోరుకుంటాడా? ఆలోచించండి. ఇప్పటికే మనుషులు చాలా చిన్నాభిన్నమైపోయి చెడుతో నిండిపోయి వేరువేరుగా బతికేస్తూ ఉన్నారు. మరి భక్తులకు దైవభక్తి ఉంది కాబట్టి పాపాలు చేయడం తగ్గించాలి, నేరాలు చేయడం తగ్గించాలి, మనుషులని ప్రేమించడం, గౌరవించడం, హుందాగా జీవించడం అలవర్చుకోవాలని. ఏ దేవుడు కూడా మేము పైసలు అడుక్కునే దేవుడు కాదు, దేవుళ్ళు బుచ్చగాళ్ళు గారు. ఏ దేవుడు కూడా ప్రభుత్వ స్థలాలు, ప్రైవేట్ స్థలాలు అక్కర్లేదు. ఉండడానికి ఇల్లు లేదు ఇంకా చాలామంది ప్రజలకు. మీ మొత్తం ప్రజలకే ఇంకా ఇల్లు లేవు, జాగాలు లేవు, బతకడానికి బతుకు తెరువు లేదు. కానీ మీరందరూ లక్షలు లక్షలు కలెక్ట్ చేసి మీ దేవుడికి, మీ గుడి, చర్చి, మీ మసీదు కోసమే మీరు ఆలోచిస్తున్నారు. ఎవరైనా ప్రజాప్రతినిధులు కాస్త డబ్బుండి సమాజ సేవ చేస్తా అని పాలనలోకి వస్తే ఏ ఊరికి పోయినా మా గుడి కట్టి, చర్చి కట్టి, మసీదు కట్టి, దానికి రోడ్ వేపి, దానికి లైట్ పెట్టి, దానికి వాటర్ ట్యాంక్ కట్టి అని. కానీ ఉమ్మడి ఆస్తుల కోసం, హాస్పిటల్ కోసం, స్కూల్ కోసం, మనందరూ ఎవరైనా అభాగ్యులు ఉంటే వాళ్ళ ఆశ్రయం కోసం ఉమ్మడిగా ఆలోచించడం చచ్చిపోయింది. మనిషి చచ్చిపోతూ దేవుని బతికిస్తున్నాడు. దేవుడు అవసరం లేదు. చనిపోయాక స్వర్గమో నరకమో తర్వాత చూసుకుందాం. ఇప్పుడున్న సమాజాన్ని స్వర్గంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఎవడైనా జిహాద్ అని ఇస్లాం రాజ్యం కోసం మనుషులను చంపితే వాణ్ణి తప్పుబట్టండి. లేకపోతే మా యేసు ప్రభువే గొప్పవాడని చెప్పి సామ్రాజ్యవాదాన్ని ప్రతిపోషిస్తూ మనల్ని కబలించి వేసి మన వనరులను దోసుకుపోతే వాణ్ణి వ్యతిరేకించండి. జై శ్రీరామ్ అంటూ మనుషులని విభజిస్తూ, పని చేయకుండా, విలువలు నెలకొల్పకుండా, మానవత్వాన్ని ప్రదర్శించకుండా, మనిషిలాగా కాకుండా వైషమ్యాలు నూరిపోసే ఆ ఎదవలని కూడా తరిమి కొట్టండి. స్వార్థాన్ని వీడి మానవత్వంతో ఉండాలని, ఈ దేశం నిజమైన భక్తులుగా మీరు భారత రాజ్యాంగం చూపిన విలువలతో బతకాలని మాత్రం నేను కోరుతున్నాను. అన్ని మతాలలో ఉన్న మూఢనమ్మకాలు పోవడానికి మీరందరూ మీరు కృషి చేయండి. నేను మూఢనమ్మకాల మీద PhD చేసిన వ్యక్తిగా నేను మీకు తోడు నీడగా ఉంటాను. దయచేసి దేవుడు ఉన్నాడా లేడా పక్కన పడేసి మూఢనమ్మకాలు ఉన్నాయి, వాటి వల్ల నష్టాలు ఉన్నాయి, వాటిని పోగొడదామని మాత్రం తెలియజేస్తున్నాను.